సో గాయ్స్ ఇవాళ నా thumbnail చూస్తేనే మీ అందరికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ నేను ఎక్కడికి వెళ్తాను అనేది. సో ఇవాళ అయితే మనం మైక్రోసాఫ్ట్ క్యాంపస్ టూర్ అయితే చేయబోతున్నాం అనమాట. సో మైక్రోసాఫ్ట్ క్యాంపస్కి నేను ఎందుకు వెళ్తున్నాను, యాక్చువల్లీ నాకు ఎట్లా అప్రూవల్ వచ్చింది అనుకుంటున్నారు కదా. సో మా మామయ్య వర్క్ చేసేది మైక్రోసాఫ్ట్లో అనమాట. సో అలా మేము అప్రూవల్ తీసుకున్నాము. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నాకు సచ్ అ స్మార్ట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్కి వెళ్ళడం అనేది చాలా ఇష్టం అనమాట. ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ ద క్యాంపస్ అనమాట. సో అలా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ నాతో పాటు మీరు కూడా మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఎలా ఉందో ఏంటో కంప్లీట్గా చూసేయండి ఈ వీడియోలో. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. సో గాయస్ అరౌండ్ 11 o'clock అలా మేము అక్కడికి రీచ్ అయిపోయినాక చెక్ ఇన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసాం. సో మా మామ ఉన్నారు కాబట్టి మమ్మల్ని గైడ్ చేస్తూ ఉండే, లైక్ వాట్ ఈస్ వాట్ అని ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అనమాట. అండ్ మేము మేజర్ పార్ట్ ఆఫ్ ద క్యాంపస్ మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. అండ్ మనందరికీ తెలిసిందే కదా, మనకి హైదరాబాద్లో ఉన్న మైక్రోసాఫ్ట్ క్యాంపస్ అప్రాక్సిమేట్లీ 54 acres ఉందన్నమాట. సో మొత్తం 54 acres మనం కవర్ చేయలేము, బట్ సమ్ స్పెషల్గా ఉన్నవి మనము ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ చాలా ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ అని అయితే నేను చెప్తాను. అండ్ అక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్న ట్రీస్ అన్నీ కూడా లైక్ వాటి నేమ్ అండ్ ఆల్సో వాటి సైంటిఫిక్ నేమ్తో పాటు దాని స్పెషాలిటీ ఏంటో కూడా మనకి అక్కడ కార్డ్ మీద డిస్ప్లే చేశారు. సో ఐ లవ్ దాట్. అంటే లైక్ ఎవరైనా ఇట్లా విజిటింగ్కి వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు, లైక్ చదువుకొని వాట్ ఈజ్ ద స్పెషాలిటీ అని తెలుసుకోవచ్చు. ఐ లవ్డ్ ఇట్. అండ్ మనమైతే ఇక్కడ నుండి ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుండి ఎంటర్ అవుతున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉండే, ఎందుకంటే మనందరికీ తెలిసిందే కదా, మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఈజ్ సచ్ అన్ ఇన్నోవేటివ్ క్యాంపస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద వర్క్ కల్చర్. అండ్ చాలా స్మార్ట్ క్యాంపస్ ఫీచర్స్ ఉన్నాయి లోపల. సో అదంతా కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి. You will love this video. సో దిస్ ఈజ్ సెమినార్ హాల్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్. సో మనకి ఎవ్రీ ఇయర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు వర్క్షాప్స్ అండ్ మెనీ హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో మెనీ ఇన్నోవేషన్ టాక్స్ అండ్ ప్రోడక్ట్ డెమోస్ అండ్ చాలా టెక్ సెమినార్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారంట. లైక్ నాట్ ఓన్లీ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్, చాలా గ్రాడ్యుయేట్స్కి కూడా అవి కండక్ట్ చేస్తూ ఉంటారంట. సో ఎవ్రీ టైం ఇక్కడ జరుగుతాయి అనేసి మా మామ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట. సో క్యాంపస్ బయటికి వెళ్తున్నాము అంటే లైక్ మెయిన్ క్యాంపస్ నుండి ఇప్పుడు లైక్ ఏదైతే మా మామయ్య వర్క్ చేస్తారో అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అండ్ ఆల్సో మామ వర్క్ చేసే క్యాబిన్ కూడా చూపిస్తా అన్నారు. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. బట్ బిఫోర్ దాట్ ఇక్కడ వచ్చేసి ఎయిర్ టు వాటర్ కన్వర్టర్ ఉంది. దిస్ డివైస్ ఈస్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్. సో ఈ డివైస్ ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్లో ఉండే తేమ అంటే హ్యూమిడిటీని వాటర్లోకి కన్వర్ట్ చేస్తుంది. అండ్ దట్ వాటర్ ఈజ్ వెరీ మచ్ సేఫ్ ఫర్ డ్రింకింగ్. అండ్ అది చాలా ఫిల్టర్ వాటర్, మనం లైక్ ఇంట్లో మన ఫిల్టర్ వాటర్ ఎలా ఉంటాయో అలానే ఉండే. నేను టేస్ట్ కూడా చేశాను. సో ఐ లవ్ దిస్. ఇట్ ఈజ్ అన్ ఎకో ఫ్రెండ్లీ సొల్యూషన్ అని చెప్తాను. అండ్ ఆల్సో అడ్వాన్స్ ఫిల్టరేషన్ సిస్టమ్ని యూజ్ చేస్తుంది ఇది. అండ్ ఇక్కడ మనకైతే ఒక చిన్న పాండ్ ఉంది. ఈ పాండ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ దీంట్లో చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉంటాయంట, మా మామ చెప్తుండే మాకు.
సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మైక్రోసాఫ్ట్ కిచెన్ అంట. సో ఇక్కడ మనకి గ్లోబల్ కుజైన్ వెరైటీస్ అన్నీ కూడా కుక్ చేస్తారు అండ్ ఆల్సో హెల్త్ ఫోకస్ చాయిసెస్ అయితే ఉంటాయంట అండ్ దే యూజ్ టెక్ ఇంటిగ్రేటెడ్ డివైజెస్. సో నాకైతే చాలా బాగా అనిపించింది వింటుంటే. అండ్ మనము లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో లోపల వచ్చేసి మనకి చాలా ఫుడ్ స్టేషన్స్ ఉంటాయి, లైవ్ ఫుడ్ స్టేషన్స్ అండ్ మా మామ వర్క్ చేసే క్యాబిన్ అవన్నీ కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ అలా ఉన్నప్పుడు ఇక్కడ గ్యాదర్ అవుతారంట. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి చాలా ఎక్స్ప్లోర్ చేసేద్దాం గైస్. మేమైతే ఇప్పుడు ఫస్ట్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. సో లంచ్ చేశాక ఇంకా మేము అన్నీ చూద్దాం అన్నట్టు వెళ్తున్నాం అనమాట. సో మాకు లంచ్లో కూడా చాలా మంచి మీల్ దొరికిండే అనమాట. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా మైక్రోసాఫ్ట్ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుందని. అంటే నాట్ కంప్లీట్లీ ఫ్రీ, స్నాక్స్ బెవరేజెస్ అవన్నీ కూడా ఫ్రీ అనమాట. అండ్ కొంచెం ఫుడ్ అయితే పార్షియల్లీ సబ్సిడైజ్డ్ ఫుడ్స్ ఉంటాయి, నాట్ 100% ఫ్రీ బట్ సబ్సిడైజ్డ్ ఉంటాయి. అండ్ ఆల్సో గ్లోబల్ క్విజిన్ వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్, స్నాక్స్ కానీ మీల్స్ కానీ లైక్ చైనీస్, ఇండోనేషియా అలా అన్ని వెరైటీస్ ఉంటాయి. సో నేనైతే ఈరోజు అన్నీ ట్రై చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను. సో లెట్స్ సీ నేను ఎంత తింటాను. సో గైస్ నేనైతే వెజిటేరియన్ ప్లేటర్ తీసుకున్నాను అనమాట. సో సాటర్డే నేను నాన్ వెజ్ తినను కాబట్టి వెజిటేరియన్ ప్లేటర్ తీసుకున్నాను. అండ్ మా మామ వాళ్ళు నాన్ వెజ్ ప్లేటర్ తీసుకున్నారు. సో ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా మైక్రోసాఫ్ట్ అంటే ఫుడ్ ఎంత బాగుంటుందో ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. సో అలా మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసి మా మామ క్యాబిన్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఉండే క్యాబిన్స్ అన్నీ కూడా చాలా మోడర్న్ అండ్ ఫ్లెక్సిబుల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ అండ్ చాలా టెక్ ఎనేబుల్ స్పేసెస్ ఉన్నాయి అండ్ చాలా ఇన్నోవేటివ్ డిజైన్స్ అయితే యూజ్ చేశారు. అండ్ దే మెయిన్లీ ఫోకస్ ఆన్ వెల్ బీయింగ్ లైక్ ఇండోర్ ప్లాన్స్, క్లీన్ ఎస్థెటిక్స్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ జోన్స్ అలా చాలా ఉన్నాయి. సో మా మామ క్యాబిన్ అయితే నాకు చాలా నచ్చేసింది. ఈవెన్ ఐ లవ్ మై వర్క్ స్పేస్. ఇఫ్ యూ లవ్ యువర్ వర్క్ స్పేస్ ప్లీజ్ కమెంట్ డౌన్. అండ్ మీకు మా ఆఫీస్ టూర్ కూడా కావాలంటే కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ అ వ్లాగ్. సో ఇఫ్ నాట్ పాసిబుల్ ఐ అప్లోడ్ అ షార్ట్. అండ్ నా షార్ట్లో చూసే ఉంటారు ఆల్మోస్ట్ అ డే ఇన్ మై లైఫ్లో మా ఆఫీస్ అయితే లైక్ మొత్తం చూపించలే కానీ మెయిన్ ఏరియాస్ అయితే చూపించాను అనమాట. సో మేమైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము మైక్రోసాఫ్ట్ క్యాంపస్ని. సో ఇక్కడ సిట్అవుట్ ఏరియాస్ అయితే చాలా ఉన్నాయి. లైక్
ఏదైనా డిస్కస్ చేసుకోవాలన్నా కలీగ్స్తోనే అలా చాలా బాగున్నాయి. సిట్అవుట్ ఏరియాస్ అయితే మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫోన్ బూత్ అండ్ ఆల్సో న్యాప్ రూమ్ కూడా ఉంది. న్యాప్ రూమ్ కూడా నాకు చాలా నచ్చేసింది. చాలా నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. లైక్ ఇక్కడ నువ్వు రిలాక్స్ అయితే అసలు బయట ప్రపంచమే మర్చిపోతావు అనమాట. అలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఇప్పుడు న్యాప్ రూమ్స్ ఎవ్రీ కార్పొరేట్లో కూడా ఉంటుంది. సో మేమైతే ఫ్రీ వెండింగ్ మిషన్ నుండి స్నాక్స్ తింటూ మెల్లగా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా గేమ్స్ ఆడదామని, ఇండోర్ గేమ్స్ ఆడదామనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో మా మామ క్యాబిన్ పక్కనే ఇండోర్ గేమ్స్ ఉంటాయి. సో దీస్ డేస్ కార్పొరేట్స్ ఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. లైక్ ఎప్పుడు స్క్రీన్ టైమ్ అండ్ వర్క్ ప్రెషరే కాకుండా లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ప్రమోట్ చేద్దామనేసి చాలా ఇండోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ మైక్రోసాఫ్ట్, ఆల్సో మెనీ కార్పొరేట్స్. సో ఇక్కడైతే ఫ్రూస్ బాల్, టేబుల్ టెన్నిస్ అండ్ స్నూకర్స్, క్యారమ్స్, చెస్ అలా చాలా ఉన్నాయి. నేనైతే స్నూకర్స్ అలా ట్రై చేశాను, బట్ నాకు అసలు రాలే. అండ్ మా దాంట్లో నాకు నచ్చిన ఇండోర్ గేమ్ అయితే ఫ్రూస్ బాల్. నేను లైక్ డ్యూరింగ్ మై షార్ట్ బ్రేక్స్ ఐ యూజువల్లీ ప్లే ఫ్రూస్ బాల్. అండ్ మీకు ఏ ఇండోర్ గేమ్ ఇష్టమో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
సో మేమైతే మేజర్ ఏరియాస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసేసామన్నమాట. అప్పటికే మాకు చాలా లెగ్స్ పెయిన్ వచ్చేసినాయి మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసరికి. కానీ ఇంకా చాలా ఉందంట. మా మామ చెప్తుండే ఇంకా మనము చూసింది 20% అంట, మేము 80% ఇంకా రిమైనింగ్ ఉంది. సో అవి నెక్స్ట్ టైం అలా ఎక్స్ప్లోర్ చేద్దాంలే అన్నట్టు ఇంకా ఫుడ్ తినడానికి అయితే వచ్చేసామన్నమాట. లైక్ స్నాక్స్ అలా తిందాం అనుకున్నాము. సో మేమైతే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ ఫ్లోర్ అంతా కూడా ఓన్లీ ఫుడ్ మాత్రమే ఉంటుంది. లైక్ ఫుడ్ స్టాల్స్, లైవ్ కుకింగ్ స్టేషన్స్ అలా ఉంటాయి అన్నమాట. సో మేమైతే ముందుగా లైక్ థిక్ షేక్ అండ్ ఆల్సో ఫుడ్ బౌల్ అండ్ ఫ్రూట్ సలాడ్ అలా తిన్నాము. అండ్ చాలా హైజీన్ కూడా మెయింటైన్ చేస్తారు ఫుడ్ అంతా కూడా. అండ్ ఇంకా అలా లైట్గా స్నాక్ తిందామని టోస్టెడ్ బ్రెడ్ అండ్ ఆల్సో అక్కడ ఫ్రైడ్ మ్యాగీ ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. అంటే లైక్ వాళ్ళు చాలా హైజీన్గా చేస్తున్నారు అండ్ ఆల్సో న్యూట్రిషన్ ఫుడ్ కూడా ఇస్తున్నారు అనమాట. ఐ లవ్ ద ఫుడ్ ఇన్ ద మైక్రోసాఫ్ట్. అండ్ ఈ ఆలూ బోండా అయితే నా ఫేవరెట్ అయిపోయింది మైక్రోసాఫ్ట్లో. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే ట్రై చేద్దాం అన్నట్టు ఫిక్స్ అయిపోయినాను. సో మేమైతే అలా లైట్గా స్నాక్ తినేసి ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేసేది ఉందంట. లైక్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు బయటికి వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడ స్నాక్స్ కూడా చాలా బాగుంది. లైక్ ఈరోజు ఉన్న వెరైటీ మళ్ళీ రేపు ఉండదంట, లైక్ డైలీ చేంజ్ అవుతూ ఉంటుందంట. అండ్ ఇక్కడ మేము తిన్న స్నాక్ కూడా లైక్ చాలా మినిమల్ స్పైసెస్తోని, చాలా తక్కువ ఆయిల్తో చాలా బాగుంది. లైక్ దే ఆల్సో మెయింటైన్ ద టేస్ట్ అండ్ ఆల్సో హెల్త్ కూడా. నాకైతే చాలా నచ్చేసింది. ఫుడ్ అయితే 10 on 10 ఇవ్వచ్చు ఫుడ్కి అయితే. సో మేమైతే ఇంకా బయటికి వెళ్తున్నాము. బయట అవుట్డోర్ గేమ్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని. సో ఇది వచ్చేసి బాక్సింగ్ ఏరియా. బాక్సింగ్ ఏరియాకి రైట్ సైడ్ వచ్చేసి చాలా గార్డెన్ టైప్ చాలా ప్లాంట్స్ ఉండే, లైక్ చాలా ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ ఆల్సో పొమగ్రానేట్, గ్రేప్స్ అండ్ ఆల్సో గోవా, అలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ ఆల్సో ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా ఉండే అనమాట. అండ్ అక్కడ ఉండే గోవాస్ చాలా తీయగా ఉంటాయంట, మా అమ్మ చెప్తుండే మాకు. అండ్ ఆల్సో మేము ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి వచ్చాము. ఇక్కడ చెస్ ఉంది, 1 గోల్ఫ్ అండ్ ఆల్సో క్రికెట్ అవన్నీ కూడా ఇంకొక సైడ్ ఉందంట. మేమైతే ఇప్పుడు ఈ 2 చూసాము. క్రికెట్ అవన్నీ కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాం అన్నట్టు మేము ఈసారి స్కిప్ చేసామన్నమాట. Done for the day, guys. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే ఇట్ విల్ బీ ద వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో బికాస్ నాకు ఇలా సచ్ అన్ ఇన్నోవేటివ్ క్యాంపస్ అండ్ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా నచ్చింది. ఇట్స్ ఓకే, ఈసారి అయితే మేము చాలా తక్కువ కవర్ చేసాము, ఎక్స్ప్లోర్ చేసాము. సో నెక్స్ట్ టైం చూద్దాము, మంచిగా ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తానేమో. అప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. And if you love this video, do like, share and subscribe, and don't forget to press the bell icon. And see you all in the next video. Till then, stay safe. Bye bye.